అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం నేరచెర్ల మండలం కమలానగర్లో ఉన్నాము. మనతో పాటు రైతు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఎన్ని ఎకరాలు పండిస్తారు, వారు ఏమేమి మందులు వాడారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం చదువుకున్నారండి మీరు? బీటెక్ ఎంబీఏ. ఎంబీఏ చేసి కూడా వ్యవసాయం చేస్తున్నారా? కారణం ఇష్టం, చేసుకున్నంత ఉంది. అంతేనా? ఇంకా సగం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఎన్ని ఎకరాలు పండిస్తారు మీరు? మొత్తం 36 చేస్తున్నాం. 36 చేస్తారు. అదే మొత్తం ఎంత ఉందండి మీకు? 74 ఉంది. 74 ఎకరాలు. పెద్ద రైతు. అంటే అక్కడక్కడే ఉంది, ఒకే ఊర్లో లేదు. ఓకే. అది అంటే మీరు సొంతంగా ఎంత ఎకరాలు? 36 ఎకరాలు చేస్తాం. 36 ఎకరాలు చేస్తారు. ఏం పండిస్తారు? ఓన్లీ వరి. ఒక 8 ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది. ఓకే. అది ఒక్కటి, ఇది చూసుకుంటాం. ఇది ఒకటి చూసుకుంటాం. ఓకే. వెదజల్లే పద్ధతిలో చేశారా? మొత్తం నాటే. మొత్తం నాటే. ఎందుకు అందరూ వెదజల్లే పద్ధతి చేస్తారు? మీరు ఎందుకు నాటేశారు? ఒక సిన్స్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి అదే పనిలో ఉండే. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు, యూపీ వాళ్ళు వస్తారు కదా, దీనికంటే అది రిస్క్ తక్కువ అనిపిస్తుంది. మ్యాన్ పవర్ అవసరం లేదు. దాంతో వాళ్ళు వచ్చారు, వాళ్ళే చేసుకుని వెళ్ళిపోతారు. దీనికి ఏంటంటే మనం నెల రోజులు మనం కష్టపడాలి. దీని గురించి ఒకటి కలుపు. ఒకటి నాకు కోళ్ళ ఫారం ఉంది. కోళ్ళ ఫారం ఎరువు తోలితే ఆటోమేటిక్ గా అందులో వేస్ట్, దాంట్లో తోనంగులు ఎన్ని వస్తాయి, ఎంత కంట్రోల్ చేయలేక నాటుకి వచ్చేసి నెక్స్ట్ సీజన్ నుంచి మళ్ళీ నేను డైట్ సీడింగ్ సీడ్ డ్రిల్ ఎలగట్టేస్తాం. లాస్ట్ టైం వేసి ఉండే కాలువ రాలే, కొంచెం ఇబ్బంది పడినా, మొత్తం పండింది. కాబట్టి ఇంకా ఆ దెబ్బతో నాటు కోసం వచ్చా. సీజన్ నాటు పెడుతున్నా. లాస్ట్ 10 సీజన్ చల్లిన. వానాకాలం ఏమో డైట్ సీడింగ్, నెక్స్ట్ సీజన్ ఏమో బురదలో చల్లడం, వేద చల్లడం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాటు వేసే పద్ధతిలో ఎక్కువ కలుపు వచ్చిందా, వెదజల్లే పద్ధతిలో ఎక్కువ కలుపు? నాటు దాంట్లో అసలు కలుపు రాదు మాకు. పుష్కలంగా వాటర్ కదా. అవును. ఆ నాటు రాదు. దాంట్లో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ కలుపులు వస్తుంటాయి. ఒక స్టేజ్ లో ఒకటి కొడతాం, మళ్ళీ ఆ టైంలో అది రాదు. మళ్ళీ ఒక 15 డేస్ మళ్ళీ ఇంకోటి వస్తుంది, దానికి ఒకసారి కొట్టాలి. అయిపోయినాక మళ్ళీ వీళ్ళు కొట్టే కాడ వాళ్ళు తేడా కొట్టినాక దానికి ఒకసారి కొట్టాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని బయట బిజినెస్ అవన్నీ ఎంత ఎందుకని సింపుల్ అయిపోతుంది. కాకపోతే ఇంకా మనం వాడే అట్లా ఉంటాయి. కాకపోతే పంట ఎదలిన దాంట్లో ఎక్కువ పండుతుంది. నేను 60 బస్తాలు కూడా పండించి. నాటు వేసిన దాంట్లో మొన్న ఎంత నాకు 44 వచ్చింది. నేను పెట్టుకుంటా ఈ టైంలో. ఇప్పుడు యాక్చువల్లీ మొన్న నేను కోసిన కోస్తే 55 బస్తాలు రావాలి. ఇప్పుడు 51, 50 వస్తుంది. ఎందుకట్లా? వాటర్ పర్సెంటేజ్ ఉండదు. అంటే కలుపులకి ఏ మందులు వాడారు మీరు ఇప్పుడు ఎక్కువ? రైసింగ్ వాళ్ళ మీ సినర్జీ వాళ్ళది ఉన్నది కదా, రైసింగ్ స్టార్. అది ఒకసారి స్ప్రే చేసిన అంతే. కలుపు ఏం పెట్టలే. అయితే పెట్లా క్లోరేజ్ అన్న ఫస్ట్ నాటేసినప్పుడు పెట్లా క్లోరేజ్ అన్న. ఫస్ట్ స్టోయింగ్ మంది 2 కలిపి పెట్టినాయి. లేదు అసలు మన దాంట్లో. అసలు నేను మనిషిని దింపలే. అసలు మనిషి పెట్టలే అసలు. ఫస్ట్ టైం వింటున్నా మనిషి లేకుండా కూడా కలుపు అసలు మనిషిని పెట్టలే నేను. అంతగానో పని చేసిన మందు. దాని తర్వాత ఇప్పుడు మొగి పురుగు ఎట్లాంటి? మొగి పురుగు అయితే నేను కోరోసిన్ కొట్టిన, గుల్కలేలే. అయితే గుల్కలేలో నేను ఒక 8 ఎకరాలు ఎనికి నాటు పెట్టిండే, దానికి వేసిండే గుల్కలు. ఎట్లా పని చేసిన గుళికలు? గుల్కల్ కంటే ఎస్పీ కొట్టుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఉధృతమైంది. గుల్కలు ఏంటంటే 8 days పడుతుంది కదా, ఉధృత అయిపోవడం వల్ల అప్పుడే మీరు స్ప్రే చేసుకున్నారు గుళికలు కాకుండా. అందుకే ముందే గుర్తించాలి. మీలాంటి కూడా రైతులు ముందే గుర్తించకపోతే చదువుకున్న బయట తిరుగుతుంటాం కదా, చూసుకో. నెగ్లిజెన్సీ. తర్వాత ఏమంటారు? అగ్గి తెగులు ఏమైనా వచ్చిందా? పాంపోడు తెగులు? పాంపోలకి అయితే పల్సిన్ వాడినాము, అది ఒకసారి కొట్టినా. నెక్స్ట్ కస్టోసిన్ వాడినాం. నెక్స్ట్ అగ్గి తెగులుకి అయితే మాత్రం సింజోల్ కాంబి అది వాడినా. సింజోల్ కాంబి వాడారా? ఓకే. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉన్నాయి వాడికి? నేనే ఫస్ట్ తీసుకుంది నేనే. 4 years బ్యాక్. అప్పటి నుంచి అదే వాడుతున్నారు. ఈ గోల్డ్ సెన్స్ ఇవన్నీ మన అంత హై రేంజ్ మనం ప్రశాంతం. అల్లు ఏది ఉంటుందో ఇదే అదే మందు. కాకపోతే వాళ్ళు బ్రాండింగ్ ఎక్కువ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మందులు వాడుకుంటారు. చేయట్లేదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పింది వేరు, ప్రమోషన్ చేసింది వేరు. ఎంత ప్రమోట్ చేసుకున్నా రైతు చెప్పే వాస్తవాలు ఎక్కువ ఉంటాయి కదా. మిమ్మల్ని నమ్ముతారు తప్ప వాళ్ళు నమ్మరు కదా చాలా మంది. మిమ్మల్ని ఏమైనా అడిగారా చాలా మంది ఏం వాడుతున్నారు? నేనైతే పక్కా చెప్తా. నేను నా పొలం దగ్గర ఎక్కడ చూసినా కంపెనీ తప్ప వేరే ఏమి ఉండవు. ఎందుకంత నమ్మకం కలిగింది మీకు సినర్జీ మీద? ఫస్ట్ నుంచి అట్లా వాడుతున్నాం. ఒక ఆయన చెప్తాడు మార్కెటింగ్ ఆయన, వాడండి టైంకి
కాబట్టి వచ్చి ఏమో పొలం చూసి ఇది కొట్టుకుని సరిపోతుంది. విజిట్ చేస్తారా? ఖచ్చితంగా వస్తాను. నేను మందు కొడుతున్నా అంటే విజిట్ అయినాక ఆయన చెప్పినాకనే కొడతాను. ఓకే, ముందే కన్సల్ట్ అయితే కన్సల్ట్ అయితే కన్సల్ట్ అయితే అయితే కొట్టుకోవాలి, ఇట్లుంది లేదంటే చేయాలని చెప్తారు. ఖచ్చితంగా ఇదే కొట్టాలి అదే కాదు, పలానా కొట్టుకుంటే సరిపోతుంది టెక్నికల్ చెప్తే. ఓకే, దాన్ని మీరు చూసుకొని మందులు తెచ్చుకుంటారు. ఓకే, అంటే దిగుబడి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చూడంగానే పొలం కూడా పచ్చగా కనిపిస్తుంది, నీట్గా ఉంది, ఎక్కడ కూడా అగ్గితీగలు ఎక్కడ కనిపిస్తలేదు, నాకు కూడా వెడరుపు కనిపించలేదు, తెల్లెన్ను లేదు వాస్తవానికి. ఇవన్నిటికీ ఏ మందులు పనిచేసినాయి? ఈ గింజ వెయిట్నెస్ కి అయితే సింజల్ కాంబియే, సింజల్ కాంబి, ట్రైసైక్లోర్ క్రాప్ కాంజోల్ రెండు కాంబినేషన్. ఓకే, అది కింద షైనింగ్ కూడా కనిపిస్తుంది. ఓకే, తెల్లని లేదు, మొగి పురుగు లేకపోవడం వల్ల అది కాడ కూడా బాగానే చాలా పురుగు వచ్చింది కదా. ఈ కేఎన్ఎం వెరైటీ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క గింజ కూడా ఈనింది, ఆకు కూడా పెద్దగా మనం చూసినట్టు ఆకు కూడా చాలా పెద్దగా ఉంది. అది ఇంత ఎడల్పు ఆకు కూడా రావడం అనేది చాలా గ్రేట్. అది పలిసింది దానికే కదా, పలిసింది దానికే కదా. ఓకే ఓకే, ఇంకా ఎలా అనిపిస్తుంది మీకు మందు సినర్జీ మందులు వాడటం వల్ల ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే ఇంత ముందు వచ్చిన మంది కొన్ని కంపెనీలు ఇది వాడండి అది వాడండి ఇది వాడండి డబ్బులు అయిపోయింది తప్పించి అది పని చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, తక్కువ డబ్బులు ఎక్కువ దిగుబడి. తక్కువ డబ్బులు ఎక్కువ. సినర్జీ రైతుల కోసం పనిచేస్తుందంటారా? పక్కా నా కోసం అయితే పనిచేస్తుంది. అంటే ప్రతి ఒక్క రైతు కోసం కూడా మేము ఆలోచించిన, ప్రతి ఒక్క రైతు చేయాలనే ఆలోచన మేము ఉన్నాం. చల్లుకోవచ్చు, వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. మాటల్లో చెప్తే కొంతమంది నమ్ముతారనే ఆలోచన. ప్రశాంతంగా వాడుకోవచ్చు, ప్రశాంతంగా వాడుకోవచ్చు. లేదు తెలుసుకోవడం మాత్రమే వచ్చాం మేము. ఏదో చేసి ఐ బ్రాండ్ కంపెనీలు తీసుకొచ్చి ఎక్కువ చేస్తాను ఏం లేదు. మన లోకల్ కంపెనీలు మన అనేది మనమే వాడుకుంటే తక్కువ ఖర్చులో మంచి దిగుబడి వస్తుంటది. ఓకే, ఒకసారి మా ప్రేక్షకులు కూడా చెప్తారా మరి వాడుకోవచ్చా లేదా అని మీ మాటల్లో చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పింది అదే కదా, ప్రశాంతంగా వాడుకోవచ్చు. అల్ల దిగుబడి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని అనుకూలంగా ఉంటాయి, రైతు వారికి ఉండేవి. బిజినెస్ చేసుకున్న వాళ్ళే వేరే బ్రాండ్లు ఉంటాయి, రైతు వారిగా ఉండేవి ఇవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా మందులు వాడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి.